హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెన్షనర్లకు ఒక శుభవార్త రావడం అనేది జరిగింది. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా మీలో ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూస్తున్న వారు గనక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. మీరు బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా నా ప్రతి ఒక్క వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్‌కి చేరడం అయితే జరుగుతుంది. వీడియోని చూసిన వెంటనే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. అలాగే మీకేవైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు మొదలుపెట్టడం అయితే జరిగింది. మరి దరఖాస్తులు అప్లై చేసుకోవాలి అంటే అర్హతలు ఏంటి? అనర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? అనే విషయాలను కూడా విడుదల చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ దరఖాస్తుల ప్రక్రియ మొదలు కావడం అయితే జరిగింది. ఈ దరఖాస్తుల ప్రక్రియలు నిరంతరం జరుగుతూ ఉంటాయని, వీటికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు అని అధికారులు వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా పాతగా ఇంతకుముందు అప్లై చేసిన వారు తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అని అధికారుల దగ్గరికి వెళ్లి మీ ఫామ్‌లను ఒకసారి చెక్ చేసుకోవాలి అని తెలియజేయడం అయితే జరిగింది. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే ఒంటరి మహిళలు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వితంతువులు అప్లై చేసుకోవచ్చు. అలాగే గీతా కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, అలాగే తలసేమియా, అదేవిధంగా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులైతే ఈ పెన్షన్‌లను అప్లై చేసుకోవడానికి అర్హులని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా అనర్హులను గనక చూసుకున్నట్లయితే గ్రామంలో నివసించే వారికైతే వీరికి సంవత్సరపు ఆదాయం వచ్చేసి 1,50,000 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే వారికి పెన్షన్ రాదు. అలాగే పట్టణాల్లో నివసించే వారు అయితేనేమో 2,00,000 కన్నా ఎక్కువగా ఉంటే వారికి పెన్షన్ రద్దు కావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ ప్ర ప్రభుత్వ, ప్రైవేట్ జాబ్‌లు చేసే వారికి, రైస్ మిల్లు ఉన్నవారికి, అదేవిధంగా 4 చక్రాల వాహనాలు ఉన్నవారికి, అలాగే ఇంతకుముందు ఏదైనా పెన్షన్ పొందుతున్న వారికి అయితే, ఇలాంటి వారికైతే పెన్షన్‌ని రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి వారు అయితే పెన్షన్‌కి అనర్హులు అని తెలియజేయవచ్చు. మరి ఈ పెన్షన్‌లని ఎలా అప్లై చేసుకోవాలంటే, మీరు చేయూత వెబ్‌సైట్‌లో నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఫారంని మీరు ఫిలప్ చేసి, తర్వాత పంచాయతీరాజ్ కార్యదర్శికి కానివ్వండి, మండల ప్రజా పరిషత్‌కు గానివ్వండి, ఈ ఫారంనైతే మీరు అందించాలి. పట్టణాల వారు అయితేనేమో జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో ఫారాలను సమర్పించవలసైతే ఉంటుంది.